వెయిట్. హలో, ఆ ఇంట్రో వద్దా? ఇక్కడ వందే నేను క్యారెక్టర్. హాయ్, నేను విడి డైరీ అండ్ మై నేమ్ ఇస్ 23. ఏంటి 23 అని చూస్తున్నారా? వాడు నాకు పెట్టిన పేరు అదే, డైరీ నెంబర్ 23. వాడి ఓల్డ్ ఫ్లాట్మేట్తో ఉండలేక ఇంట్లో గొడవపడి మరీ వచ్చాడు ఇంటికి. అక్కడ స్టార్ట్ అయింది టర్నింగ్ పాయింట్. ఈయనే సార్ మన కథానాయకుడు. మన కథకి కర్త, కర్మ, క్రియ అన్నీ. అండ్ ఆ చేతిలో గిటార్ చూసి ప్లేయర్ అనుకోకండి, ఏదో పెద్ద పీకేద్దాం అనుకునేసి 4 రోజులు నేర్చేసుకుని బాగా చిరాకు దొబ్బి ఆపేసాడు. ఏంటి తెగ రెడీ అయిపోతున్నాడు అని అనుకుంటున్నారా? మరి అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వాలి కదా. ఓ చెప్పడం మర్చిపోయా, సార్ గారు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సారీ కూలి పని. ఏంటో ఈ మధ్య బాగా బూతులు ఎక్కువైపోతున్నాయి ఆ సార్ గారికి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్ళడం రావడం తప్ప ఏమీ రాయట్లేదు నాలో. ఫైనలీ సార్ అనుకున్నది, కోరుకున్నది చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసింది, వచ్చింది. గడియారం ముల్లై నన్ను తోసేయి మేకలుండే ఊబిలోకే. సారీ డాంకీనైపోతున్నానే, వర్క్ చేస్తున్నానే, ఎగ్జాస్టింగ్ ఇంకా బోరింగ్ గాని ఆమన్న లూప్. మండే మొత్తం మూడిరా, ట్యూస్డే టూ ఎగ్జాస్టెడ్ రా, వెన్స్డే సెట్ అయిపోతాను, థర్స్డే ట్రైన్ అయిపోతాను, ఫ్రైడే ఈవినింగ్ హాయ్ వీకెండ్స్ లో ఏమో ఓన్లీ బాయ్, మళ్ళీ మండే నుంచి లూప్ రిపీట్స్. ఓ నో. ఇప్పుడు మనస్సులో పరమమైన శాంతితో ఉండాలి. శాంతి వేరు, పరమశాంతి వేరు. శాంతి తాత్కాలికమైనది, శాంతి పరమశాంతి ఎప్పుడూ ఉండేది పరమశాంతి. సాతి ఫైర్ మెయిల్ పంపించారు. హలో అనవారా, నేను అనేదాకా హలో చెప్పు. ఏం చేస్తున్నావు? పడుకునే టైంలో కాల్ చేసి ఏం చేస్తున్నావు అంటావేంది? ఇది పడుకునే టైం ఏంట్రా కదా. ఓ ఇట్స్ 8. సరే కానీ ఆడిషన్ ఉందిరా, పోదాం. ఆడిషనా? ఎవరు ఆడిషన్? ఎక్కడ ఆడిషన్? మనం ఫాలో అయ్యే ఛానల్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్కి ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారు, రా పోదాం. నువ్వు వెళ్ళేదానికి నాన్నరా బాబు, వేరే ఏమన్నా చెప్పు, వస్తా. ఖాళీయే కదా, పదా. సరే, అడ్రస్ అయితే పంపు. ఓకే, వాట్సాప్ చేస్తా. హలో, మీ పేరు? రాహుల్. ఓకే, హ్యావ్ యూ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ ఆర్? అంటే దానికి కానీ ఏమనుకోలేదు, ఆడిషన్ కదా అని వచ్చేసిన. ఓకే, మన షార్ట్ ఫిల్మ్లో మెయిన్ బ్రేకప్ సీన్ అనమాట. బ్రేకప్ సీనా? సో డైలాగ్స్ ఒకసారి చూసుకుని యూ కెన్ మేక్ అ మూవ్ ఆర్ టైం కాల్ అంటే ఇట్స్ ఓకే. ఓకే, రెడీ? ఓకే సార్. కెమెరా? యా, రోలింగ్ అండ్ యాక్షన్.
నిన్ను హర్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు, అందుకే సైలెంట్ అయిపోయా. కానీ నా సైలెన్సే రాహుల్. నేను బాగా హర్ట్ చేసి రాహుల్ ఏడవాలి. ఏడవాల. ఎస్. నిన్ను హర్ట్ చేయాలని ఎప్పుడు అనుకో, అందుకే సైలెంట్ ఫేక్ అయిపోయా. ఎమోషన్స్ అండ్ సో అగ్రెసివ్నెస్ వస్తుంది. అంత అగ్రెసివ్ పనికిరాదు. సో ఇప్పుడు నిజంగా బాధ వస్తే బాధపడతారు, నిజంగా నవ్వు వస్తే నవ్వుతారు. కానీ ఇప్పుడు మీ స్క్రిప్ట్ కోసం లేని బాధను తెచ్చుకో తెచ్చుకో తెచ్చుకో, పాతవన్నీ తోవుకో అంటే ఎలా అవుతుంది? నాకు వచ్చినట్టు నేను చెప్తున్నా. నాకు కావాల్సినట్టు రావట్లేదు రాహుల్. ఇంకొకసారి ట్రై చేస్తా. నేను హర్ట్ చేయాలనుకోలేదు, కానీ అందుకే సైలెంట్ అయిపోయా. నేను హర్ట్ చేయాలనుకోలేదు, అందుకే సైలెంట్ అయిపోయా. కానీ ఈ సైలెన్సే నేను ఇంకా హర్ట్ చేస్తుంటే మాత్రం నేను చేయలేదు. ఇది ఎలా ఉంది? అస్సలు సెట్ కాలేదు, బాగాలేదు. బాగుండేటోళ్ళని చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చాలా దిగాలుగా వస్తున్నాడు? మళ్ళీ ఏమైందిరా? రేయ్ ఆ మామ ఏంట్రా? అమ్మో నా దగ్గరికి ఎందుకు రావచ్చు? బాబో ఇంకో ట్రాజరీనా? ఒరే నా వల్ల కాదురా. ఎందుకురా ఎప్పుడు చూసినా లేనిపోవన్నీ నీకే జరుగుతుంటాయి. ఆడిషన్ దొబ్బిందా? వీడుకున్న బల్పుకి మంచిగా వచ్చే ఆడిషన్ ఛాన్స్ని కూడా దొబ్బెట్టాడు. పర్ఫెక్షన్ లేని కంప్లీట్ చేసి మాత్రం ఏం లాభం? సెకండ్ రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఒక ముసుగులో బ్రతుకుతున్నా నువ్వే. నేనేం ఫెయిల్ సెకండ్ టైం ట్రై చేసావా? పిరికి వాడేసుకుంటూ ప్రతిదా వాట్ యు అచీవ్. కోపం ట్రై చేస్తుంటే సక్సెస్ అవుతుంది. నేను హ్యాపీగానే ఉన్నా. బాధ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. భయం, ఇన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్, షేమ్. పర్ఫెక్షన్ లేని కంప్లీట్ చేసి మాత్రం ఏం లాభం? రిగ్రెట్ రిగ్రెట్. ఎవరు? నువ్వే నేను, నేనే నువ్వు. నేనా? ఎస్, నేనే నువ్వు. నీలోని కోపం, బాధ, భయం, షేమ్, డిస్గస్ట్, గిల్ట్కి ప్రతిరూపాన్ని. కానీ నేను ఇలా ఫెయిల్యూర్ అయితే కాదు. అసలు నువ్వెవరు నన్ను అనడానికి? నేనేం ఫెయిల్యూర్ని కాదు, నేను హ్యాపీగానే ఉన్నా. చెప్పడానికి నమ్మడానికి చాలా తేడా ఉంది. అయినా అన్ని పనులు సగం సగం చేసుకుంటూ ఎవ్రీ సెకండ్ రిగ్రెట్ ఫీల్ అవుతూ హ్యాపీగా ఉన్నా అనే ఒక ముసుగులో బ్రతుకుతున్నా ఒక పిరికి వాడివి నువ్వు. నేను ఏ పని సగంలో ఆపలేదు. నాకు వచ్చేంతవరకు ట్రై చేస్తా. పర్ఫెక్ట్గా రాకపోతే వదిలేస్తా. పర్ఫెక్షన్ లేనిది కంప్లీట్ చేసి మాత్రం ఏం లాభం? ఐ నీడ్ పర్ఫెక్షన్. ఐఎమ్ ఏ పర్ఫెక్షనిస్ట్, నాట్ ఎ ఫెయిల్యూర్. పర్ఫెక్షన్ ఎప్పుడైనా సెకండ్ టైం ట్రై చేసావా? ట్రై చేస్తుంటే సక్సెస్ అవుతుండేనేమో. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. వాట్ యు అచీవ్. ఎస్, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. నాకు ఏ పని చేత కాదు, నాకు ఏ పని పర్ఫెక్ట్గా రాదు. అందుకే ఫెయిల్ అవుతున్నా ప్రతిదాన్ని. నువ్వు అనుకుంటే చేయగలవు. The one with faith can only attain the knowledge.
ఫెయిత్తో పాటు కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ కూడా ఉండాలి. ఫస్ట్ నువ్వు చేయగలవని నిన్ను నువ్వు నమ్ము, ఆ తర్వాత కన్సిస్టెంట్గా ట్రై చేయి. అండ్ అవ్వట్లేదు అని మధ్యలో వదిలేసే అంత అదముడివి అయితే కాదు నువ్వు. ఏం చేయాలి, ఎవ్రీ మార్నింగ్ ఈరోజు బాగుంటుందని ఒక హోప్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ రిగ్రెట్. ఎంత ట్రై చేసినా నా మైండ్ నా కంట్రోల్లో లేదు. ఎవ్రీ సెకండ్ ఓషన్ ఆఫ్ థాట్స్ ఫ్లడ్ అవుతుంటాయి నా మైండ్. ఒకదాని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను? ఇంకా నేనేం చేయను. మనిషి మనసు చంచలమైనది, దానికి నిలకడ అంటూ ఏదీ లేదు. కానీ సాధన చేయాలి. ఒక డిటర్మినేషన్తో స్టార్ట్ చేయి, పేషెన్స్తో ఉండు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ పేషెన్స్, ప్రాక్టీస్, ఫోకస్, కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్. వీటిలో ఏ ఒక క్వాలిటీ నీకు లేదు. జస్ట్ ఇది మైండ్లో పెట్టుకో. యువర్ థాట్స్ అండ్ డిటర్మినేషన్ combines with your dedication makes you unstoppable towards your destination. యదా సంకల్పే తదా కర్మ, యదా కర్మ తదా గతిః. ఏంటి ఎంత పొద్దున్న లేచాడు? వాట్, గీత ఓపెన్లో ఉందా? అరే ఓపెన్ ఎలా? రే రే రే, తాగున్నారా? గీతను ముట్టుకుంటే పాపం తగలుతుందిరా, వద్దురా. సాయిరామ్ సాయి. ఇదేనండి మా వాడి కదా. ఇక్కడితో అయిపోయిందని అనుకుంటే అది పొరపాటే మరి. ఎందుకనగా ఇప్పుడే మొదలైంది. ఇదే ఆరంభం. ఇట్లో మీ డైరీ నెంబర్ 23 సైనింగ్ ఆఫ్.